ఈ అందమైనటువంటి వనములో ఆ జింకలు, అలాగే కొన్ని క్రూర మృగాలు, హంసలు, నెమళ్ళు, వీటన్నిటి మధ్యలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయడం అనేది నా కళ. ఈ కళ నెరవేరింది సమంత గారు శకుంతలం అనేటువంటి సినిమా ఒప్పుకోవడంతో. సో ముందుగా ఆవిడకి కృతజ్ఞతలు చెప్పి ఇవాళ ఇంటర్వ్యూని మొదలు పెట్టేద్దాం. హాయ్ సమంత గారు, ఎలా ఉన్నారు? ఇవన్నీ మీకే. ద బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో దట్ యు లుక్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ సెట్. నేనే మేనిఫెస్ట్ చేశాను ఇలాంటి ఒక ఇంటర్వ్యూ చేయాలని. అందుకని గుణశేఖర్ గారు అమ్మాయి సినిమా చేద్దామని ఆలోచన వచ్చింది. కరెక్ట్. అప్పుడు మిమ్మల్ని పిలిచారు. ఇదంతా దిస్ ఇస్ ద బ్యాక్ స్టోరీ. ఇది ఎవరికి తెలియదు. నేను ఇలా ఇంటర్వ్యూ చేయడం వల్ల చెప్పాల్సి వస్తుంది ఇదంతా. పాపం. అండ్ యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అండ్ సో ఆర్ యూ. యువర్ రింగ్ ఇస్ స్టన్నింగ్. థ్యాంక్ యూ. అలా అంటారా లేదానని ఏదో కొంచెం ఎక్కువ మేకప్ వేసుకొని వచ్చానులేండి, మీతో మ్యాచ్ అవ్వాలిగా ఎంతైనా. మేనక విశ్వామిత్రుల పుత్రిక అమ్మా శకుంతల. చెప్పమ్మా. ఇప్పుడు కాదు, ఓన్లీ ఆన్ స్క్రీన్. అయ్యో వదిలే. చాలా భయం వేసింది నాకు. యూనో ఫస్ట్ టైం వెన్ ఐ వాజ్ ఆఫర్ ద రోల్ నేను నో కుదరదని చెప్పేసాను. అవునా? భయం వేసింది. యూనో ఇట్స్ శకుంతల ఇస్ అ సింబల్ ఆఫ్ ప్యూరిటీ, ఇన్నసెన్స్, గ్రేస్, డిగ్నిటీ. నేను అప్పుడప్పుడే రాజీ చేసి వేరే జోన్లో ఉన్నాను అప్పుడు. So I was like, but Raji character also is that strength, the rage, how you utilize it. But it's gritty, real. You know, it's a character and you did brilliant job. Brilliant asalu. Thank you very much. So meeku bhayam esindi idi annappudu first. Kachidanga I felt like nenu Shakuntala lage ledu and I don't have her grace, her poise. So ఫస్ట్ నో చెప్పేశాను. కానీ ఈ మధ్యకాలంలో లైక్ ఇన్ ద లాస్ట్ 3 years నాకు భయం వేసిందంటే నేను ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ భయాన్ని మనం దాటాలి. డైలీ ఎవ్రీడే భయపడతాను. యూనో ఐ లివ్ ఇన్ సో మచ్ ఫియర్. కానీ somehow I will confront that fear. Yes. And I think that describes my evolution in the last 3 years as an actor and as a person. That it's not that I don't fear, but I confront my fear every single day. So Shakuntala was me confronting my fear. Okay, princess la undali, really pristine, beautiful. Physical aspect matram kaadu, you know, inni kashtalu with face chesaru, the character faced inni kashtalu face chesaru with so much of dignity and grace. So ప్రతి ఒక్క ఫ్రేమ్లో నేను కన్సిస్టెంట్గా గ్రేస్ అండ్ డిగ్నిటీ చూపించాలి. అపార్ట్ ఫ్రమ్ లుకింగ్ అ సర్టన్ వే, ఐ ఆల్సో హ్యాడ్ ఆ గ్రేస్ అండ్ డిగ్నిటీ లోపల నుంచి రావాలి. అండ్ దట్ నీడెడ్ టు బి కన్సిస్టెంట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. ఎందుకంటే ద ఫ్రేమ్స్ ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా తప్పు చేస్తే దొరికిపోతాను ఇన్ ఎనీ ఫ్రేమ్. ద వే ఐ స్టాండ్, ద వే ఐ సిట్, ద వే ఐ రన్, the way I feel sadness, the way I feel anger, ప్రతి ఒక్క ఎమోషన్ ఒక గ్రేస్తో చేయాలి, ఒక డిగ్నిటీతో చేయాలి. సో అది that was I had to surrender to the character. And you surrendered and you did the best. I surrendered to Gunashekhar sir's vision of the character. Absolutely. అండ్ అంటే మీరు చెప్పినట్టుగా సటిల్గా ఉండాలి, ఓవర్గా ఉండకూడదు పర్ఫార్మెన్సెస్. బికాస్ మనం చాలా సినిమాలు చూసుకుంటూ వచ్చాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. వీ హ్యావ్ సీన్ మైథాలజీ, దెన్ వీ హ్యావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిరీ టేల్స్, ఫ్యాంటసీ మూవీస్, అండ్ వీ హ్యావ్ మనందరికీ చాలా ఇష్టం ఫెయిరీ టేల్స్. మీకు మరి చిన్నప్పటి నుంచి నేను ప్రతి ఒక్క డిస్నీ ఫిల్మ్ చూస్తాను. అండ్ if I'm sad, I watch Disney. If I'm happy, I watch Disney. So it's Disney has been my go-to film. Yes. అందుకే నాకు ఈ అవకాశం చాలా స్పెషల్ అనిపించింది. Because the little girl in me was happy and leapt with joy that, you know, this is the closest to a Disney film, an Indian Disney film. Correct. ఇప్పుడు ఈ మ్యాజికల్ ఫారెస్ట్, నా యానిమల్ క్యారెక్టర్ ఫ్రెండ్స్, యూనో, సో దిస్ ఈస్ ద క్లోజెస్ట్ టు అ డిస్నీ ప్రిన్సెస్. అండ్ నాకు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. అండ్ సినిమా చూసిన తర్వాత కూడా, యూనో, జస్ట్ సీయింగ్ ఎవ్రీథింగ్ కమ్ అలైవ్. స్వప్నిక, నేత్రిక, and then Malika, Malati, Devdatta, seeing all of these animal characters come alive in the film, and it was
I think I went immediately and touched Gunashekhar Garu's feet. I was like, thank you, sir. Naku, to make me a part of this beautiful film. ఈ చిలకకి మాత్రం పేరు లేదన్నారు, దానికి మీరు పేరు పెట్టేసి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అవునా? నామకరణం చిలిపి. చిలిపి పెట్టేశాం, చిలక పేరు చిలిపి. గుణశేఖర్ సార్ వెంటనే రిజెక్ట్ చేసేస్తారు. నేనేమో అందంగా స్వప్నిక, నీత్రిక, చిలిపి. అందుకే నేను డైరెక్టర్ అవ్వలేదు. లేదు, ఇప్పుడు ఇది బయట తిరిగే చిలక కాబట్టి ఈ వరల్డ్ లో ఉంటుంది చిలిపి. చిలిపి అప్పటి రోజుల్లో అయితే అలాగే పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మాత్రం చిలిపి, పెంకి, ఇలాగే డాలీ. ఇట్ వాజ్ హార్డ్ ఆర్ ఈజీ టు డూ ద రోల్? మీకేమే అనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుంది. అవునా? నేను చేయలేదుగా. లేదు, మీరు ఈజీగా చేసేస్తారు అనుకుంటున్నాను. కన్నం తీసుకోరుగా. లేదు, మీకు డేట్స్ లేదు, మీరు చాలా బిజీగా ఉన్నారు. ప్రతి ఛానల్ అలా ఇఫ్ ఐ చేంజ్ ద ఛానల్ మీరే కనిపిస్తున్నారు ప్రతి ఛానల్లో. మీరు ఎలా డేట్స్ ఇస్తారు? అందుకని అర్థమైందండి. థ్యాంక్స్. సెకండ్ ఆప్షన్ నేను వచ్చాను అంతే. ప్రెప్ చేశారు అంటే ఇప్పుడు ఆ క్లాసికల్ ఉంటుంది, అందులో మూమెంట్స్, వాక్ కూడా చేయాలి కదా, నాట్ ఓన్లీ డైలాగ్స్. వాక్ అట్లీస్ట్ వాక్ ఓకే, కొంచెం ఆలోచించి వాక్ చేయొచ్చు, కానీ రన్నింగ్ కూడా చాలా కష్టం. యా, సో అందుకే వెంటనే గుణశేఖర్ గారు నన్ను క్లాసెస్కి పంపించారు, క్లాసికల్ ట్రైనింగ్ క్లాసెస్కి. అండ్ ఆవిడైతే నా టీచర్ అయితే అరుణ భిక్షు, షీస్ ఫెంటాస్టిక్. ఫస్ట్ 1 weekలో చేద్దామని అనుకున్నారు, కానీ నా ఎక్స్ట్రాడినరీ గ్రేస్ అండ్ పాయిస్ చూసి లేదు సార్, ఇంకా 2 weeks పడుతుందేమో. పైగా మీరు అప్పుడే జస్ట్ రాజీలో ఇలా మసిల్స్ లో. సో ఫస్ట్ రాజీ వస్తే దుష్యంతుని పట్టుకుంటే ఏంటి మర్చిపోయావా, సోడు తీసి డై అని. సో ఫస్ట్ నన్ను పిలిచారు కాస్ట్యూమ్ ట్రయల్స్ కోసం. కాస్ట్యూమ్స్ వేసుకున్న తర్వాత నేను అలా చూసి పాపం గుణశేఖర్ ఏం చెప్పలేదు, యూనో ఇలా చేంజ్ చేయండి ఏమీ చెప్పట్లేదు. జస్ట్ మేబీ ఆయనకే తెలుసు ఇఫ్ షీ వేర్స్ అ కాస్ట్యూమ్ షీల్ ఓన్లీ నో ఏం చేయాలో. నేను చూసి అలా భయపడిపోయాను. మసిల్స్, abs అన్నీ, లైక్ ఐ వాజ్ ట్రైనింగ్ ఫర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, రైట్? సో వెంటనే అన్నీ వెయిట్ ట్రైనింగ్ ఆపేసి I changed my diet, I changed the kind of workouts I was doing to no weights and more of animal flow, to get that grace, poise and to soften the look completely. So but end lo naku chala happy undi seeing the final product and seeing that every decision was right, every decision for the film was right. అంటే ఒక సినిమాని చూసేసి ఆ 2.5 hours ఎన్ని జడ్జ్మెంట్స్, ఎంత ఎవాల్యుయేట్ చేసేస్తారు, మాట్లాడేస్తారు, కానీ దాని వెనకాల ఒక క్యారెక్టర్కి డైట్లో మార్పులు తీసుకొని వచ్చి బాడీ షేప్ మనం ఎలా చేయాలి, ఎలా ఇంత కష్టపడితే ఒక శాకుంతలం అయ్యింది. అంటే నేను ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమని అనిపించిందంటే, యూజువలీ ఇన్ ద కోర్ టీమ్ ఒకరు 80% తీసుకొస్తారు, ఒకరు 100% పెడతారు సినిమాలో. లైక్ యునో దెర్ ఆర్ వేరియేషన్స్ ఆఫ్ ద అబిలిటీస్ టు గివ్ టు ద ఫిల్మ్. కానీ వన్స్ ఐ సా Shakuntalam, I felt that this was a film that everyone gave 100%. Every single person, director, producer, cast, art, production, lighting, camera, music, అందరూ 100% ఇచ్చారు. అండ్ నాకైతే యాజ్ అన్ యాక్టర్ యూ జస్ట్ సో హ్యాపీ వెన్ యూ సీ దట్ 100%. So we are all waiting for that release to experience Shakuntalam, the world of Shakuntala, the world of Dushyantudu. మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే చాలా ఏళ్ళు అయిపోయింది. నేను కూడా ఈ కథ చదివో లేకపోతే చూసో చాలా ఏళ్ళు, ఎప్పుడో 1940s వచ్చింది, తర్వాత కొంతకాలానికి వచ్చింది, కానీ ఎప్పటికప్పుడు ఆ టైంలో ఉండే టెక్నాలజీని వాడుతూ చేశారు. బట్ ఐ థింక్ ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఉండే వాటన్నిటిని యూస్ చేసి
చేసింది లేదు ఈ కథని. అందుకనే నాకు తెలిసి తెలుగే కాదు, మీరు రిలీజ్ చేస్తున్న అన్ని లాంగ్వేజెస్లోనూ దీనికి అంతే ఆదరణ వస్తుంది, అందులో డౌటే లేదు. అండ్ మీరు చేసిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి, ఆల్ ద సాంగ్స్. అయితే ఏలేలో సాంగ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. దాని కంప్లీట్ టెక్స్చర్ ఆఫ్ ద సాంగ్ అనండి, లేదా ద మేకింగ్ ఆఫ్ ద సాంగ్, ద ట్యూనింగ్ అండ్ ద వే యూ లుక్ ఇన్ ద సాంగ్, యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ అ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ ద హోల్ సాంగ్ అనేది, హౌ డిడ్ ఇట్ ఫీల్? I think నాకు my personal favorite was Mallika, ఎందుకంటే it told a beautiful story, Yes. you know, of a woman going through the most important phase of her life. So through the seasons changing. So నాకు షూటింగ్ చేసేటప్పుడు that was my favorite. కానీ సినిమా చూసిన తర్వాత every song was a visual spectacle. Every song told a story. Every song was strong. And నేనైతే వెంటనే మనం సాంగ్స్ రిలీజ్ చేసేద్దామా, ఇప్పుడే రిలీజ్ చేసేద్దామా, I'm excited like a child that it can we because it is truly కానీ one thing I do have to say, apart from the songs and apart from the magical world, గుణశేఖర్ గారు వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు అందరినీ, you know, to this magical forest with animal characters and just beautiful makeup, costumes, jewelry and sets, అన్నీ చాలా beautiful a beautiful and a big landscape of things. కానీ at the core of it చాలా కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉంది. అందుకే దిస్ స్టోరీ ఈజ్ క్వైట్ టైమ్లెస్. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఎందుకంటే లవ్కి, బిట్రేయల్కి, రిడెంప్షన్కి, డిగ్నిటీకి, మొరాలిటీకి, ఇలాంటి ఒక కోర్ హ్యూమన్ ఎమోషన్స్కి ఎక్స్పైరీ డేటే లేదు. అందుకే నాకు మేబీ శకుంతల was a character written in the 5th century. కానీ ఇప్పుడు కూడా as a contemporary woman of today, I still connect to her. అప్పుడే she fought for her love, she fought for her beliefs, she went against societal norms of a woman. So it could be any of us today. So నాకైతే ఇది mythology ఉండొచ్చు, it was from a many long time ago ఉండొచ్చు, కానీ it's still so relevant today. I think that is the core of the film. Exactly. That is the main core of the film, and that's where Gunashekhar garu has won, because in the second half all of the emotions come together so beautifully and just anni marchipotaru. Just the core emotions and the feelings and the feeling of love and betrayal and trust and redemption is what will hook you. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక పెద్ద సీనియర్ గురించి మీరు చెప్పాలి, అల్లు అర్హ. సీనియర్ యాక్టర్. ప్రతి సీన్ దట్ వెన్ షీఈస్ ఆన్ స్క్రీన్ నాకు తెలియకుండానే ఒక లైక్ స్మైల్ వచ్చేస్తుంది ఫేస్ పైన, బికాస్ అయ్యో షీఈస్ టూ క్యూట్, ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. షీ డస్ నాట్ నో ఇంగ్లీష్ తెలీదు. ప్రతి లైక్ హాయ్ కూడా లైక్ తెలుగులోనే. That's kudos to her parents for that effort that they have made. ఎలాగలగో ఇంగ్లీష్ వచ్చేస్తుంది in school peers, so they made sure that as a child she knows her mother language. మంచి రూటెడ్ ప్రాపర్ యాక్సెంట్ లో ఆ తెలుగు చక్కగా నేర్పించారు. అవును, ఇట్స్ రియల్లీ గ్రేట్. సో తనని కూడా మేము చూడబోతున్నాం. పెద్ద డైలాగ్స్ ఉంది, లైక్ పెద్ద డైలాగ్స్ చెప్పాలి. ఎంత క్యూట్ గా చెప్పిందో, సో క్యూట్. Again, like first day, palace setup, lots big sets, lot of junior artists, and she has to stand and she has to say her dialogue in front of so many people. Em bayam ledu. ఎవరి కూతురు భయం లేదు. అది కానీ ఇది బాండ్ సూపర్ స్టార్. అదేంటి, ఇట్స్ నాట్ తగ్గేదలే. బాండ్ ఇక్కడ లైక్ నేర్చుకోవడానికి ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ అంతా అక్కడే ట్రైనింగ్ అయిపోయి వచ్చేసింది అన్నమాట ఇక్కడికి. సూపర్ బారా, వి ఆర్ వెయిటింగ్ టు సీ యు. అయ్యో
నిన్ను చూడటానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అవును, కరెక్ట్. అలా చెప్పాలి. సో మీతో నేను లాస్ట్ ఇంటర్వ్యూ చేసింది యశోద అప్పుడు, అండ్ అప్పుడు దాని తర్వాత కలవలేదు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరే నా లక్కీ చామ్ కదా. ఇది బయట మార్కెట్ లో కొంచెం మార్కెటింగ్ చేయరా బాగా? ఒక్క ఇంటర్వ్యూ చేశాను అది మీతోటి, అండ్ మీరు హిట్ చేసేసారు నా సినిమాని. అంతేనండి, అంతే. డైరెక్టర్ గారు చేసింది ఉండదు, ప్రొడ్యూసర్ గారు కష్టపడింది ఉండదు, యాంకర్ చేసేసింది అంతా. ఇంటర్వ్యూ వచ్చింది వెంటనే ఆ టికెట్స్ సేల్ అయిపోయి మీరు అలా మరీ నమ్మబుల్ గా లేదు ఇది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ సీన్ యూ బికమ్ మోర్ స్ట్రాంగర్. అండ్ ఐ థింక్ అప్పుడు వెన్ వీ డిడ్ దట్ ఇంటర్వ్యూ ఐ వాజ్ నేను రెడీగా లేను బయటకు రావడానికి. ఐ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ many things, middle of many things, and there was so much medication, no strength. I was చాలా weak గా ఉన్నాను అప్పుడు. అండ్ కానీ యశోదకి ఏదో అట్లీస్ట్ యూనో ఇట్ వాజ్ ఆన్ మై షోల్డర్స్. సో అట్లీస్ట్ ఒక్క ఇంటర్వ్యూ చేయాలి. there was a lot of pressure. So but thank you. ఆ ఇంటర్వ్యూ ఇంత కంఫర్టబుల్గా you made me feel. Always it's a pleasure to talk to you, whether it's an interview or out of an interview also. ఎప్పుడైనా మీతో మాట్లాడడం, it's a happy moment, and I'm seeing that you are. I didn't mind feeling vulnerable మీతోటి. మీరు ఉన్నారు కాబట్టి I think that I let my vulnerability show. Thank you. And sometimes it's okay to be ourselves. అంతే. అండ్ అదే అప్పటి నుంచి ఇప్పటికీ చూసినట్టయితే I see that strength in you, and you're very happy, and ఏం చెప్పాలి, టచ్ వుడ్ దట్ యువర్ హెల్త్ హెస్ ఇంప్రూవ్డ్ సో వెరీ వెల్, అండ్ యూ విల్ బి పర్ఫెక్ట్లీ ఓకే. I will be perfectly okay. I'm manifesting that. We are stuck at excellence, okay? అయ్యో వద్దు, ఇంకా ఈ ఎక్సలెన్స్ లోనే ప్రాబ్లం ఉంది. ఎవరి కోసమో కాదండి, మన కోసము, మన కోసం. ఈ ఎక్సలెన్స్, పర్ఫెక్షన్ వద్దు. డోంట్ గో ఫర్ పర్ఫెక్షన్. ఎక్సలెన్స్. We are excellent అంతే. Right now I'm just happy that I'm able to come and do the promotions for Shakuntalam. I'm able to give my 100% to the film. So ade naku, you know, చాలా పెద్ద హ్యాపీనెస్ that I'm able to do this what I'm doing right now. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, గుణశేఖర్ గారు ఈ సినిమా ద్వారా మనకి చెప్పేది, ఆ బిగినింగ్లో మీ సాంగ్స్లో ఇవన్నీ యానిమల్స్, నేచరు, వీటితో మనం ఇలా బతికేవాళ్ళం ఒకప్పుడు. అంత మమైకం అయ్యి, ఇట్ వాజ్ నాట్ ఓన్లీ హ్యూమన్స్ వరల్డ్, ఇట్ వాజ్ ఎవ్రీబడీస్ కదా, అందరికీ ఒక పీస్ ఉండింది. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా చిన్నగా అయిపోయి, వీ డోంట్ ఈవెన్ నో సమ్ టైమ్స్ నేబర్స్ ఎవరో కూడా తెలియని పరిస్థితి వరకు వచ్చేసాం. సో అందుకని ఈ సినిమాని చూస్తే ఆ కనెక్ట్ కూడా కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. I feel when I'm sitting today కదా ఇక్కడ, నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. అందుకే of course I can't sit రియల్ వాటితో నేను కూర్చోలేను, కానీ ఇలా కూర్చోవడం నాకు హాయిగా ఉంది. బట్ కానీ సినిమాలో అయితే అదే ఓకే, మీరు సినిమా చూడండి. అదే కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ సినిమాలు వస్తూ ఉన్నాయి కదా, మేము ఎవరైనా హీరోయిన్ డైరెక్టర్లతో మాట్లాడితే ఆ పాయింట్ మేము చెప్పలేమండి అని చెప్తారు. కానీ మాకు శకుంతలం స్టోరీ తెలుసు కాబట్టి తెలుసు. కానీ ఎలా దాన్ని ట్రీట్ చేశారు, ఎలా ట్రీట్ చేశారు, the world that was created I have not seen before. So I think that it is still very very fresh. Story telsina kuda it's very very fresh to watch everything come alive. And one last question, జ్యువెలరీ కూడా చాలా వేసుకోవాల్సి వచ్చింది కదా, బరువు ఎంత ఉండింది? I think that కానీ ఇంత అందమైన జ్యువెలరీ అండ్ లుక్ కదా, నేను అన్నీ మర్చిపోయాను. పైగా ఎనీవేస్ జిమ్లో ఐఎమ్ యూస్ టు క్యారింగ్ అ లాట్ ఆఫ్ వెయిట్ అరౌండ్. సో అది నాకు మీరు బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చాలా చేయడం దీనికి ఉపయోగపడింది అన్నమాట. కరెక్ట్, ఈ రకంగా కరెక్ట్. సో తెలియలేదు, లేకపోతే రత్న మణిమయ ఖచ్చితాలంకృతమైనటువంటి, నాకేంటో దానవీర సూరకర్ణ డైలాగులు గుర్తొచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు మేము చూడనటువంటి ఒక పాత్రలో అయితే చూడబోతూ ఉన్నాం. కరెక్ట్. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోలేదు చిన్నప్పుడు. I don't have any kind of background in the classical arts. So నాకు ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్. సో మీరు చూసి నాకు చెప్పండి. సో ఇట్స్ అమేజింగ్. మరి మీ ఫ్యాన్స్కి
అలాగే ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూడాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Prepare to be Disneyfied. Yeah, it is a lot for families and children to come and be transported into a magical world, you know, and also ఇది మన కథ. అవును, మన కథ. Like it is love stories are universal. Yeah. The canvas is so beautiful, the world is magical, the characters are our history. So ఇంకా కన్విన్స్ చేయడానికి ఏదైనా అక్కర్లేదు. మిగిలిందంతా మేము ట్రైలర్లో కన్విన్స్ అయిపోయాము. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ మళ్ళీ మనము మీ నెక్స్ట్ సినిమా నా గుడ్ లక్ చామ్ ఖుషి కలుస్తున్నామా మనం? ఖుషి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు లేకుండా నేను హిట్ ఎలా ఇవ్వాలి? ఓ మై గాడ్, నా డేట్స్ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. See you in theaters on April 14th. Thank you, Suma garu. Thank you.